ఇంకొక 50 నిమిషాల పాటు పోలింగ్ జరుగుతుంది. మందకొడిగానే జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. బట్ సాయంత్రం 6 వరకు అంటే ఇంకొక 50 నిమిషాలు ఉంది కాబట్టి పోలింగ్ కొనసాగనుంది. చివరి గంటలో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉండొచ్చు. అంటే ఈ 50 నిమిషాలు ఇంకేదైనా చేయొచ్చు. అయితే వెంకటగిరిలో ఓ పోలింగ్ బూత్లో ఫేక్ ఐడి కార్డులతో ఓటు వేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనిపైన ఒక 50 నుంచి 60 ఫిర్యాదులు కూడా అందాయన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి కార్మిక నగర్ వెళ్దాం. కార్మిక నగర్ పోలింగ్ బూత్ వద్ద మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఉన్నారు. నాగేంద్ర, ప్రస్తుతం ఏంటి కార్మిక నగర్ పోలింగ్ బూత్ వద్ద ఎంతవరకు పర్సెంటేజ్ నమోదైంది అనుకోవచ్చు? ఇప్పటి వరకు ఎంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు? థ్యాంక్ యూ శ్రీదేవి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ బైపోల్ పైన తెలంగాణ ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ బైపోల్కి సంబంధించినటువంటి పోలింగ్కి సంబంధించి ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుందో, అదేవిధంగా ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అన్నది ఈరోజు చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంది. ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచి జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుంది. 407 పోలింగ్ కేంద్రాల్లో ముఖ్యంగా 66 ప్రాంతాల్లో 226 సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలను కూడా ఎన్నికల అధికారులు గుర్తించడం జరిగింది. ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో 8 కేంద్ర బలగాలతో పాటు అదేవిధంగా 2000 మంది పోలీసు భద్రత నడుమ ఈ పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కార్మిక నగర్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఒక్కొక్కరుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి చాలా మందకొండగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు దాదాపు 45% వరకు కూడా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ముఖ్యంగా ఎన్నికల కమిషన్ ఒకటే టార్గెట్ పెట్టుకుంది. ఎందుకంటే గతంలో 2023లో 47.58% మాత్రమే జూబ్లీహిల్స్లో ఎన్నికల పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని 15కి క్రాస్ చేయాలనేటటువంటి లక్ష్యంగా టార్గెట్ పెట్టుకొని ఎన్నికల అధికారులు అవగాహన కార్యక్రమాలు కానీ అదేవిధంగా పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు కానీ వీటన్నిటికి సంబంధించి ఓటర్లు కొంత సానుకూలంగా స్పందించారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి మాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము వచ్చినటువంటి వెంటనే మా ఓటు హక్కు వినియోగించుకునేలాగా పోలింగ్ బూత్లో అన్ని ఏర్పాట్లను కూడా మాకు సౌకర్యంగా ఏర్పాటు చేస్తారంటూ కూడా వారంతా కూడా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు మందకొండగా కొనసాగినప్పటికీ ఎన్నికల కమిషన్ పెట్టుకున్నటువంటి టార్గెట్ను మాత్రం సాయంత్రం 6 గంటల వరకు జరిగేటటువంటి పోలింగ్తో రీచ్ అవుతారని చెప్పాలి. దాదాపు 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 55 నుంచి 60 వరకు కూడా పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి అంశంలో చాలా రిచ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా పోలింగ్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువగా నమోదవుతుంది. దాన్ని పరిగణలోకి తీసుకునే ఎన్నికల కమిషన్ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి యువతిని పోలింగ్ బూత్ల వైపు రప్పించడానికి ప్రధానంగా జాబ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రైవేట్ కంపెనీల్లో వారికి హాలిడేస్ ప్రకటించాలంటూ కూడా నిన్న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది ప్రధాన కారణం. ఎందుకంటే యూత్ అంతా కూడా కంపెనీలకు వారి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు కాబట్టి వారికి హాలిడేస్ ప్రకటిస్తే వారు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారనేటటువంటి ప్రధాన కారణంతో నిన్న ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిషన్. అయినప్పటికీ కూడా యూత్కి సంబంధించి ఎవరు కూడా స్తబ్గానే ఉన్నారు. అంత పెద్ద ఎత్తున ఎవరు కూడా పోలింగ్ బూతుల్లో యూత్ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ మాత్రం ఉదయం 7 గంటల నుంచి కూడా వారే క్యూ లైన్లో ఉండి మరి వారి ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి దాఖలాలు ఎక్కువనే. దాంతోపాటు మహిళలు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మరొకవైపు ఎక్కడ చూసినా సరే ముఖ్యంగా 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 5 గంటలకి క్లోజ్ అవుతుంది. కానీ జూబ్లీహిల్స్లో మరొక గంట పాటు పొడిగించి సాయంత్రం 6 గంటల పాటు పోలింగ్కి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు. దీనికి ప్రధాన కారణం ఓటింగ్ పర్సెంటేజ్ జూబ్లీహిల్స్లో పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా పోలింగ్ సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం జూబ్లీహిల్స్లో గతంలో కంటే ఇప్పుడు జరిగేటటువంటి బైపోల్లో జరిగేటటువంటి పోలింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగానే నమోదయ్యేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2014లో దాదాపు 50% నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జూబ్లీహిల్స్కి సంబంధించి
సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎప్పుడు కూడా 50% క్రాస్ అనేటువంటి పరిస్థితి లేదు. ఈసారి దాదాపు 60% నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 4 నుంచి 6 గంటల పాటు జరిగేటటువంటి 6 గంటల వరకు జరిగేటటువంటి ఈ పోలింగ్కి సంబంధించినటువంటి ఈ 3 గంటల్లోనే దాదాపు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ల వైపు తరలిస్తున్నారు. వారంతా కూడా ఈ 3 గంటల్లోనే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 3 గంటల్లోనే ఎక్కువగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పోలింగ్ దాదాపు 407 పోలింగ్ కేంద్రాలు అంటే దాదాపు 139 ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ పోలింగ్కి సంబంధించి ప్రధానంగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు కూడా పోలింగ్కి సంబంధించినటువంటి సరళి పోలింగ్కి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 800 సీసీ కెమెరాలతో పాటు మరొకవైపు డ్రోన్ కెమెరాల నడుమ భారీ భద్రత నడుమ పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఎందుకంటే ఒకవైపు ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్కి సంబంధించిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఎమర్జెన్సీ ఉంది. కొన్ని నగరాల్లో ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రధానంగా ఎమర్జెన్సీ విధించినటువంటి పరిస్థితి. ఎందుకంటే బాంబ్ బ్లాస్టింగ్ జరిగిన తర్వాత హోల్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు కూడా నిత్యం తనిఖీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొకవైపు ముఖ్యంగా దీంట్లో ఏదైతే జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో బోరబండ కానీ అదేవిధంగా రహమత్ నగర్ కానీ ఇలాంటి సెన్సిటివ్ ఏరియా అంటే దాదాపు ఈ నియోజకవర్గంలో 4 లక్షల మంది ఓటర్లు ఉంటే దాంట్లో దాదాపు 1,30,000 మంది ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారు. దాదాపు బోరబండ కానీ రహమత్ నగర్ కానీ ఈ ఏరియాలన్నీ కూడా పూర్తిగా ముస్లిమ్స్ ఉన్నటువంటి ఏరియాలు కాబట్టి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసుల భద్రత కానీ కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి భద్రత నడుమ పోలింగ్ పర్సెంటేజ్ ప్రస్తుతం పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కొన్ని బూత్లలో చెదురుమదురు సంఘటనలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగాయి. అదేవిధంగా కొన్ని చోట్ల ఒకరిపై ఒకరు ఎన్నికల కమిషన్ ముందు ఫిర్యాదులు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో పాటు మరొక వైపు ఈ పోలింగ్కి సంబంధించినటువంటి అంశంలో చివరి 3 గంటల పాటు జరిగేటటువంటి ఓటర్లు ఎవరి వైపు ఉంటారనేటటువంటి అంచనాల్లో ప్రధాన 3 పార్టీలు ఉన్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ మరొక వైపు కాంగ్రెస్. 2 పార్టీలు కూడా చివరి 3 గంటల్లో వేసేటటువంటి ఓటర్లంతా కూడా తమ వైపే ఉంటారు, విజయం మాదే అనేటటువంటి ఆశాభావంతో ప్రధానంగా 2 పార్టీలోనే మరొక వైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఇప్పటికే కాంగ్రెస్ కావాలనే కొన్ని పోలింగ్ బూత్లలో రిగ్గింగ్ చేస్తుందంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి మీడియా సమావేశంలో సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈసీకి సంబంధించి తమకే ఓటు వేయాలంటూ కూడా జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఓటర్లంతా వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో అభ్యర్థి ఎవరు కూడా తమ పార్టీకి ఓటు వేయాలంటూ కూడా ఎప్పుడు కూడా అభ్యర్థించకూడదు. అలాంటిది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మాత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి బీఆర్ఎస్ కి ఓటు వేయాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈసీ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుందా కూడా చూడాలి. మొత్తానికి అయితే రైట్.